హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం ఒక అందమైన చర్చిని చూపిద్దాం అనుకున్నాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం చర్చ్ దగ్గరకు వెళ్తున్నాం. ఈ చర్చ్ పేరు సెయింట్ మైకేల్స్ చర్చ్. ఇది పెదవడ్లపూడి అనే ఊరిలో ఉంది. ఈ చర్చ్ను రీసెంట్గా ఓపెన్ చేశారు. చుట్టూరా పచ్చని పొలాలు, ప్రకృతితో చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ చర్చ్ ఉంది. ఇక్కడికి వచ్చి కాసేపు కూర్చున్నా చాలు, చాలా ప్రశాంతంగా శాంతియుతమైన దిశగా ఉంటుంది. ఈ చర్చ్ నిర్మాణం కూడా చాలా నీట్గా నిర్మించడం జరిగింది. ఇది ఆర్సీఎం చర్చ్. ఇక్కడ ప్రతిరోజు ఉదయం 6:15 దివ్య బలిపూజ ఉంటుంది. పెదవడ్లపూడి గ్రామంలో రోమన్ క్యాథలిక్ విశ్వాసులకు 80 సంవత్సరాల సేవను స్మరించుకుంటున్నారు. ఈ చర్చ్ దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు డియోసిస్లో భాగం. క్యాథలిక్ చర్చ్. ఇది 1902లో ప్రారంభమైంది. ఇంకా ఈ చర్చ్ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు తెలియచేస్తాను. కాబట్టి మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడగలరని కోరుకుంటున్నాను. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోలు మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్తో జస్ట్ లైక్ చేయండి చాలు. ఇక ఆలస్యం చేయకుండా చర్చ్ మొత్తం ఎలా ఉందో చూద్దాం రండి. ఇది సమీపంలోని పారిష్ కింద ఒక మిషన్ చర్చ్. ప్రారంభ సంవత్సరాల్లో విశ్వాసకులు యూకారిస్టిక్ వేడుక కోసం ఒక చిన్న గుడిసెలో మొదలుపెట్టారు. ఆ తర్వాత 1940లో మిషన్ను పారిష్గా నియమించారు మరియు దీనిని సెయింట్ మైకేల్స్ చర్చి అని పిలిచారు. పారిష్ జనాభా పెరగటంతో కొత్త చర్చ్కి పునాది 1942లో వేయబడింది. చాలా మంది పాస్టర్లు మరియు మతస్థులు పారిష్ను విశ్వాసానికి నిలయంగా మార్చటానికి అవిశ్రాంతంగా పనిచేశారు. చర్చ్ 1992లో గోల్డెన్ జూబిలీని మరియు 2016లో ప్లాటినం జూబిలీని జరుపుకుంది. ప్రస్తుతం సెయింట్ మైకేల్స్ చర్చ్ దాదాపు 4000 మంది పారిష్ వాసులకు సేవలు అందిస్తోంది. పారిష్ కార్యకలాపాలతో పాటు చర్చ్ 4 పారిష్ సంస్థలను నిర్వహిస్తోంది. 3 పారిష్ పాఠశాలలు మరియు ఒక అనాథాశ్రమం. పెదవడ్లపూడికి కలుపుకుని పారిష్ లో 15 మిషన్ చర్చ్లు ఉన్నాయి. దాని చారిత్రక ప్రాముఖ్యత ఉన్నప్పటికీ సెయింట్ మైకేల్స్ చర్చిలో చెప్పుకోదగ్గ సౌకర్యాలు లేవు. ఇది సెయింట్ మైకేల్ పేరు మీద ఉన్న డియోసిస్ యొక్క ఏకైక చర్చ్. 1942లో నిర్మించిన చర్చి భవనానికి విస్తృతమైన మరమ్మతులు అవసరమైనందున ఎఫ్ఆర్ పెద్దవడ్లపూడిలో సెయింట్ మైకేల్కు అంకితం చేసిన అంతర్జాతీయ మందిరాన్ని నిర్మించాలనే కలను నెరవేర్చడానికి ఆ సమయంలో పారిష్ పూజారి కిరణ్ కుమార్ ఉనం నిరంతరం కృషి చేశారు. ఇంకా ఈ చర్చి గురించి చెప్పాలంటే చర్చి లోపల చాలా అద్భుతంగా నిర్మించారు. జీసస్ జీవిత చరిత్రను మన కళ్లకు కట్టినట్టు చర్చి పైభాగంలో పెయింటింగ్స్ ద్వారా చాలా చక్కగా వివరించారు. ఒకసారి ఈ చర్చికి వెళ్తే ఎలా ఉంటుంది అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ చర్చిలో మనకు ఎంతసేపు కావాలంటే అంతసేపు ప్రార్థన చేసుకోవచ్చు. కానీ ఈ చర్చ్ చాలా మందికి తెలియదు. అందుకే పెద్దగా క్రౌడ్ కూడా లేదు. ఇప్పుడు ఇలాంటి టైంలో మనం వెళ్తే చాలా బాగుంటుంది. ఒకసారి ఫ్యామిలీతో కలిసి విజిట్ చేయండి. చర్చి మొత్తం నిర్మాణం చాలా అద్భుతంగా ఉంటుంది.
ఇక చర్చి లోపలైతే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది. ఈ చర్చిని మీకు ఎప్పటి నుంచో చూపించాలి అనుకున్నాను. అది ఈ రోజు కుదిరింది. చూశారు కదా చర్చ్ ఎంత బాగుందో. నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్. మరి మీకెలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలపండి. చూశారు కదా, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.